హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురి యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా కోర్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, హెడ్ క్లర్క్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తుండే కానీ తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని చివరిదాకా చూసిన తర్వాత అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు అనంతపూర్ జిల్లా నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. అనంతపూర్ జిల్లాలో కాంట్రాక్ట్ బేసిస్లో హెడ్ క్లర్కు, అలాగే మనకు జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్స్లో ఏదైతే వ్యాకెన్సీస్ ఉన్నాయో, అలాగే అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైతే వ్యాకెన్సీ ఉందో, సో వాటిని భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసి భర్తీ చేస్తున్నారు. వీటికి అప్లై చేసుకోవడానికి 12th ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆ తేదీ లోపల అప్లై అయితే చేసుకోండి. సో ఇది జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన జాబ్స్. మనకు హెడ్ క్లర్క్ దాదాపుగా 44,000 శాలరీ అయితే ఇస్తారు. సో ఈ ఉద్యోగాలకి జూనియర్ అసిస్టెంట్కి 25,220, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఉద్యోగానికి 20,000 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. జూనియర్ అసిస్టెంట్ 2 వ్యాకెన్సీస్, ఆఫీస్ సబార్డినేట్ 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో ఒక వ్యాకెన్సీ వచ్చి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్ అనంతపూర్లో, ఇంకోటి వచ్చి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్ హిందూపూర్లో అయితే వ్యాకెన్సీస్ని భర్తీ అయితే చేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ 2 ఉద్యోగాలు కూడా అనంతపూర్లోనే ఉండడం అయితే జరిగింది. సో ఇవి కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ అయితే చేస్తున్నారు. సో మంత్లీ మీకు రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ రెమ్యునరేషన్ ఎంత అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసుకుంటే 31/3/2025 తర్వాత మళ్ళీ కూడా కంటిన్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో కాంట్రాక్ట్ అనేది కంటిన్యూస్గా ఉండదు, ఇయర్లీ ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు కాబట్టి ఫర్దర్ పీరియడ్కి ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే, సో ఎవరైతే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకైతే ఇస్తారు. సో రిటైర్డ్ ఎంప్లాయీస్ లేని సమయంలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ APJMSS. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో మినిస్ట్రియల్ ఆఫీసెస్లో రిటైర్డ్ అయ్యి ఉంటారో, జూనియర్ అసిస్టెంట్గా కానీ సీనియర్ అసిస్టెంట్గా కానీ బిలో 69 ఏజ్ ఉంటారో, సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో వాళ్ళు లేనప్పుడు నార్మల్గా ఎనీ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ ఏజ్ వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయొచ్చండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. సో అటెండర్ ఉద్యోగాలకి 7th క్లాస్ ఆర్ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎలిజిబుల్ అండి. సేమ్ దీనికి కూడా లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయ్ ఎవరైనా రిటైర్డ్ అయ్యి ఉంటే, సో ఇక్కడ 69 ఇయర్స్ బిలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో రిటైర్మెంట్ ఏజ్ 62 ఉంది. సో 69 బిలో ఉంటే ఎలిజిబుల్, లేదంటే 10th క్లాస్ నార్మల్గా ఎవరైనా చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుండి 69 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎటువంటి క్రిమినల్ కేసులు అయితే ఉండకూడదు, ఇక్కడ ఫిట్నెస్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఆగస్టు 12 సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపూర్ వాళ్ళకి 12వ తేదీ సాయంత్రం లోపల మీ దరఖాస్తుని అయితే సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ అప్లికేషన్ని ఇక్కడ మనము ఫోటో అంటించి బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సిగ్నేచర్ చేసి, సో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళి మనకు ప్రిన్సిపల్ ఏదైతే జడ్జ్ ఉంటారో, సో అడిషనల్ జడ్జ్ ఆయనకి సమర్పించాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ అనేది. సో ఇంట్రెస్టెడ్ డిస్ట్రిక్ట్ జడ్జికి మనం సమర్పించాలి. సో అక్కడ ఎవరో ఒకరిని పెట్టింటారు. సో వెళ్ళి మీరైతే అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. సో మోడ్ ఆఫ్ అప్లయింగ్ డైరెక్ట్గా కానీ ఎవరినైనా మీ వాళ్ళని పంపించి అప్లై అయితే చేసుకోవచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ మీద క్లియర్గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపూర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది క్లియర్గా రాసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటెస్టేషన్ చేసి పంపించండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి. ఇంకోటి వచ్చి హెడ్ క్లర్క్ ఉంది. సో వాటికి సంబంధించి కావాలంటే కూడా నోటిఫికేషన్ PDF నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను. సో ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.